హాయ్ అండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. స్కిప్ చేయకుండా వినండి. మీతో ఒక చిన్న విషయం చెప్పాలండి. రీసెంట్‌గా మన స్టోరీస్ చాలా కాపీ అవుతున్నాయండి. కొందరు తెలియక చేస్తున్నారు, కొందరు తెలిసి చేస్తున్నారు. ఇది నా స్టోరీ రిమూవ్ చేయండి అంటే కొందరు చేసేస్తున్నారు. మరి కొందరు చేయకుండా నా కామెంట్స్‌ని డిలీట్ చేస్తున్నారు. నా ఈమెయిల్ అకౌంట్స్‌ని బ్లాక్ చేస్తున్నారు. అలాంటివి చాలా జరిగితే నేను యూట్యూబ్‌కే డైరెక్ట్‌గా కంప్లెయింట్ ఇచ్చానండి. ఒరిజినల్ రిజిస్టర్ ప్రూఫ్స్ నాకు ఉండడం వల్ల యూట్యూబ్ తీసివేసింది ఆ వీడియోస్. ఇవి ఈ మధ్య జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా ఇలాగే మన స్టోరీస్ని ఒకరు కాపీ చేశారు. ఆ విషయం మొదట నాకు కూడా తెలియదు. అదే మన ఇష్టమైన సకుడ సిరీస్నే కాపీ చేశారండి. మన వ్యూవర్స్ అలాగే టెక్స్ట్ స్టోరీ చదివిన రీడర్స్ 50 మంది వరకు నాకు ఈ విషయం చెప్పారు. నేను కొంచెం బిజీ వల్ల అలాగే సర్జరీ హెల్త్ ఇష్యూస్ వల్ల చూసుకోలేదండి. ఆ తర్వాత నేను చూసుకుని వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాను. మీరు చెప్తే నమ్మరు కానీ 10 ఈమెయిల్ ఐడీస్ నుంచి నా ఫ్యామిలీ ఈమెయిల్ ఐడీస్ అన్ని తీసుకొని వాళ్ళకి కామెంట్ చేశాను. క్యాజువల్గా మాట్లాడి పొలైట్గా సాల్వ్ చేద్దామని నేను మెసేజ్ చేస్తే అలాగే నా ప్రతి అకౌంట్ని కామెంట్స్ని డిలీట్ చేసి అన్నీ బ్లాక్ చేశారు. కొంచెం రూడ్గా కూడా మాట్లాడారు. అయినా ఇవన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు. పొలైట్గానే చెప్పాను నా వీడియోస్ నా స్టోరీని డిలీట్ చేయమని. కానీ వాళ్ళు వినలేదు. దాదాపు 10 రోజుల పైనే టైం ఇచ్చానండి. ఆ తర్వాత మళ్ళీ నేను చెప్పాను. ఎన్నో విధాలుగా కామెంట్ చేసి చెప్పడానికి ట్రై చేసిన ప్రతిసారి నాకు ఎదురయ్యేది ఏదంటే నా కామెంట్ని డిలీట్ చేయడం, నేను పెట్టిన మెయిల్ ఐడి బ్లాక్ చేయడం. ఇక నాలో ఓపిక పోయిందండి. యూట్యూబ్కే కంప్లైంట్ చేశాను. విత్ ఒరిజినల్ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. యూట్యూబ్ ఆల్రెడీ ఛానల్ మీద స్ట్రైక్ తీసుకుంది. ఇంకా ఆమె కూడా నాలాగా ఒక యూట్యూబరే అని సెకండ్ స్ట్రైక్ వేసే ముందు ఆమెను మళ్ళీ కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాను. అయినా యూజే లేదండి. ఎన్నిసార్లైనా అదే. సో సెకండ్ స్ట్రైక్ కోసం 7 days కూడా యూట్యూబ్కి అప్పీల్ చేశాను. టైం ఇచ్చాను. తనంతట తాను వీడియోస్ డిలీట్ చేస్తుందని నేను అనుకున్నాను. కానీ ఆవిడ అసలు పట్టించుకోలేదండి. ఆమె ఏమనుకుంటుందంటే ఆమె ఓన్గా రాసుకుంటున్నానని అందరికీ చెప్తోంది. ఆమె నిజంగా ఓన్గా రాసి ఉంటే యూట్యూబ్ ఎందుకు యాక్షన్ తీసుకుంటుందండి? ఆమె వీడియోస్ డిలీట్ చేసే రైట్ నాకు లేదు. యూట్యూబ్ చెక్ చేసి మరీ స్ట్రైక్ వేసింది ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ అండి. మన ఇష్టమైన సకుడ స్టోరీ నేను 2 సంవత్సరాల నుంచి నిద్రాహారాలు మానుకొని ఇంట్లో ఫ్యామిలీ చేత ఒకసారి అరిపించుకొని కూడా రాసుకున్న స్టోరీ అండి. నేను ఎప్పుడైనా రాసుకున్న తర్వాత యూట్యూబ్కి తెస్తాను. దాదాపు టెక్స్ట్ 500 parts రాశానండి. అది నాకు రాయడానికి 2 ఏళ్ళు పైన పట్టింది. అంత కష్టపడి రాసిన స్టోరీని వేరే వాళ్ళు తమరిది అని చెప్పుకుంటుంటే నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. అయినా సరే నాలాగా వాళ్ళు ఒక యూట్యూబర్ కనుక నేను కొంచెం ఓపిక పట్టాను. చాలా ఓపిక పట్టాను. చాలా టైం కూడా ఇచ్చాను. స్టిల్ ఇప్పుడు కూడా ఆ కథను వాళ్ళు డిలీట్ చేసే ఆ ఛానల్కి ప్రమాదం ఉండదండి. కానీ వాళ్ళు చేయలేదు. ఆ వీడియోస్ అలాగే ఉన్నాయి. నేను ప్రతిసారి జాలి పడలేను కదండి. ఆమె ఒక్కరే కాదు, చాలామంది కాపీ చేశారు. కొంతమంది తెలుసుకొని వీడియోస్ డిలీట్ చేశారు. మరి కొందరేమో యాక్షన్ తీసుకునే వరకు డిలీట్ చేయనే లేదు. ఇలా చాలా జరుగుతున్నాయి. నేను నా బాధ్యతగా ముందే చెప్తున్నాను. కానీ ఎవరూ వినట్లేదు. ఇదండి విషయం. ముందుగా దీని గురించి చెప్పిన మీకు థ్యాంక్స్ చెప్పాలి. మన వ్యూవర్స్కే మన స్టోరీ కాపీ జరుగుతుందని నాకు తెలియజేశారన్నమాట. కొంతమంది ఆ స్టోరీ ముందుకు వచ్చింది అనుకుంటున్నారు. కాదండి. నేను యూట్యూబ్లో పెట్టకపోయినా రైటింగ్ యాప్లో 2 years బ్యాక్ అప్లోడ్ చేసినట్టు డేట్తో సహా ప్రూఫ్ కూడా ఉంటుందండి. ఇలాంటి కాపీ స్టోరీస్ని మీరు దయచేసి ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్ అన్నమాట. నెక్స్ట్ టైం మీకు ఇలా అనిపిస్తే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆ రైటర్కి. నాకే కదా ఎవరికైనా. మన ప్రియసఖి కూడా ఇలా కాపీ అవుతుందని మన వాళ్ళు చెప్పారండి. అది కూడా మీకు తెలిస్తే నాకు క్లియర్గా చెప్పండి. మొత్తానికి నా బాధని మీతో పంచుకున్నానండి. నాకు ఎవరి మీద పర్సనల్గా ద్వేషం అయితే లేదు. అది కాక నాకు రైటర్స్ అంటే చాలా గౌరవం, ఇష్టం కూడా. నా పనేదో నేను చేసుకుంటూ పోయే అమ్మాయిని. ఇదంతా చాలా రోజుల నుంచి బయటకు చెప్పలేదు నేను. కానీ వాళ్ళ లేటెస్ట్ వీడియోస్లో నా నేమ్ మెన్షన్ చేశారు. ఇట్స్ ఓకే, ఇవన్నీ కామన్ కదా అనుకుంటున్నాను. యూట్యూబ్ మాన్యువల్గా లేకపోతే సిస్టమేటిక్గా ఏదో రకంగా చెక్ చేసి డిలీట్ చేస్తుంది. అంత సులువుగా యూట్యూబ్ ఏది చేయదండి. కాపీ స్టోరీ కాబట్టే యూట్యూబ్ రిమూవ్ చేసిందండి. మీరు ఈ విషయం గమనించాలి. లేకపోతే యూట్యూబ్ అంత ఊరికే ఎందుకు చేస్తుందండి? నేను ఎంతో ఇష్టంగా రాసుకున్న స్టోరీ కాబట్టి నాకు చాలా అంటే చాలా బాధ వేసింది అసలు. ఇదంతా చెప్పడానికి కారణం మ్యూచువల్ ఓవర్స్ ఉంటారు కదండి.
నెక్స్ట్ ఇలా జరగకుండా మీరు ఇన్ఫార్మ్ చేస్తారని నేను చెప్పానండి. నేను ఈ మ్యాటర్ అంతా ఎడిట్ చేశాక నాకు ఒక చిన్న వీడియో క్లిప్ నోటిఫికేషన్ వచ్చిందండి. అదేంటంటే ఇదిగోండి, ఇక్కడ మీకు పిక్లో చూపిస్తున్నట్టుగా యూట్యూబ్కి స్ట్రైక్ వేయడం, ఆ వీడియోస్ డిలీట్ అవ్వడం ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. అలాగే నేను ఫస్ట్ టైం స్ట్రైక్ వేశానండి. ఫస్ట్ టైం అది కూడా చెప్పి స్ట్రైక్ వేశాను. ఆవిడ డిలీట్ చేయలేదు, యూట్యూబే డిలీట్ చేసింది. నెక్స్ట్ 1 వీక్ టైం ఇస్తాను అంటే యూట్యూబ్లో స్ట్రైక్ వేయడానికి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో రిమూవల్ రిక్వెస్ట్ నవ్ అని ఉంటుంది, 7 డేస్ టైం ఉంటుంది. నేను ఫస్ట్ స్ట్రైక్ వెంటనే వేశాను, బట్ రెండో దానికి 7 డేస్ టైం ఇచ్చానండి. ఎందుకంటే ఆమె కూడా ఒక కంటెంట్ క్రియేటరే కదా, అందుకోసం అది ఆలోచించి కొంచెం టైం ఇచ్చాను. సో ఆవిడ ఇప్పుడు డిలీట్ చేసినట్టు మీకు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, రెడ్ మార్క్ వేసినవన్నీ ఆ అప్లోడర్ డిలీట్ చేసినవండి, కిందవేమో యూట్యూబే డిలీట్ చేసింది. ఇదంతా ఎందుకంటే కొందరు ఏమంటున్నారంటే మనది తప్పు అన్నట్టు చూస్తున్నారు. అందుకోసం మీకు ఒరిజినల్ ప్రూఫ్స్ ఇక్కడ పెట్టాను, చూడండి ఒకసారి. సో ఇవన్నీ నాకు కామనే అండి, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ నా పేరు తీసుకురావడం జరిగిందండి. అందుకోసం మన వ్యూవర్స్కి అలాగే మ్యూచువల్ వ్యూవర్స్కి మన సైడ్ నుంచి తప్పనుకోకుండా ఈ క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి. అది కూడా మన పేరు చెప్పడం వల్లనే, నా పేరు చెప్పడం వల్లే నేను ఇదంతా చేస్తున్నాను. లేకపోతే ఈ వీడియో ఇంతవరకు చేసేదాన్ని కాదు అసలు. ఇదండి సంగతి. ఇలా ఏమైనా కనిపిస్తే చెప్తూ ఉండండి. బట్ కాపీ చేసిన వాళ్ళకైతే వదిలేసే ప్రసక్తే లేదు, డిలీట్ చేయకుండా కుదరదు. ఖచ్చితంగా డిలీట్ చేస్తేనే, లేకపోతే నా స్టోరీస్ నేను అలా ఇవ్వలేను కదండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి.